చక్కగా ఉన్నప్పుడు బిడ్డలో అంత కుటుంబం బాగున్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఊరుకుంటారా? మా అమ్మని అంటావేంటి, మా నాన్న అంటావేంటి అని మళ్ళీ పిల్లల మీదకి వస్తే ఊరుకుంటామా? ఏంటి మా పిల్లల మీదకి అంటున్నావు అని అంటున్నారా లేదా? అదేవిధంగా మన దేవుడు, మీ దేవుడు ఏం చేశాడు, మీ దేవుడు ఉంటే రమ్మను, మీ దేవుళ్ళే అది ఇది అన్న వాళ్ళకి మీరు గట్టిగా చెప్పే సమాధానం ఒకటే. ఎందుకనంటే నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆత్మస్వరూపుడు కాబట్టే మా బలహీనతను చూచి మేము ప్రార్థించిన సమయంలో కూడా మా ఆత్మదేవుడు స్వయంగా మా పక్షము ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మేము ఈ రకంగా ఉన్నామని చెప్పి ధైర్యంగా చెప్పాలి. అప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు. చాలామందిని చూడండి, చాలామంది నీళ్లు తాగలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఆహారం అంటే వాళ్ళు తినలేని పరిస్థితుల్లో, మింగని పరిస్థితుల్లో ఉన్నారు. అది వయసు నిమిత్తం కాకోకుండా చాలామంది అలా ఉంటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, మనం ఈ రకంగా ఉంటే ఎంత గొప్పదన్నితో దేవుడు కృపను బట్టే కదండి. అంతేగాని సర్వశక్తిమంతుని ఒక్క మాటన్నా కూడా దేవుడు ఊరుకోడండి, తన బిడ్డలన్నా కూడా ఊరుకోడు.